శివమహాపురాణంలో వృద్ధ సంహితలో సతీకాండలో 21 చాప్టర్. ఇక్కడ వివాహం అయిపోయిన తర్వాత కైలాస పర్వతానికి వెళ్ళిన పరమేశ్వరుడు సతీదేవితో అక్కడ చేసిన మధురమైన లీలల గురించి వర్ణించబడి ఉన్నది. నారద ఉవాచ సమీచీనం వచస్తాత సర్వజ్ఞస్య తవానఘ మహద్భూతం శృతం నో వై చరితం శివయోహ శుభం. నారదుడు మళ్ళీ బ్రహ్మతో ఇలా అనుకుంటున్నాడు. ఓ అనఘ, ఓ తాత, అంటే సర్వము తెలిసిన వాడివి, సర్వజ్ఞుడివి. అందుకే మీరు చెప్పింది అక్షరాల నిజం. మీ ద్వారా ఏదైతే ఆ పరమేశ్వరుడు పరమేశ్వరి యొక్క అత్యంత అద్భుతమైన కళ్యాణకరమైన చరిత్ర నేను వినగలిగాను అని. వివాహశ్చ శృతః సమ్యక్ సర్వమోహాపహారకః పరమజ్ఞాన సంపన్నో మంగళాలయ ఉత్తమః. సమస్త మోహాలని దూరం చేయగలిగినటువంటి చరిత్ర. అంటే ఏవైతే బంధనాల్లో పడిపోయి ఆ బంధనాల నుంచి విడబడకుండా ఇంకా అందులోనే చిక్కుకోవటానికి కారణం ఏంటంటే మోహము. ఈ కోరికలు, ఈ మాయా మోహాల కారణంగా ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల్లోనే పడిపోతూ ఉంటాం. కాకపోతే ఈ చరిత్ర ఏదైతే పరమ కళ్యాణకరమైనది, అటువంటివి వింటూ ఉంటే ఏమవుతుందంటే మాయామోహాలు వీడుతాయి. ఆ పరమ సత్యాన్ని, ఆ వాస్తవాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉంటాము. అందుకే మోహాల్ని దూరం చేయగలిగినది, పరమ జ్ఞానంతో సంపన్నంగా ఉన్నది, మంగళదాయకమైనది, ఉత్తమమైన ఈ వివాహం అన్న ఆ క్రతు వర్ణన అన్నది కూడా ఎన్నో రకాలుగా మీ ద్వారా నేనది విన్నాను. అంటే సతీ ఆ పరమేశ్వరుడు యొక్క వివాహ గాథ. భూయ ఏవ వివిస్సామి చరితం శివయూహ శుభం తద్వర్ణాయ మహాప్రాజ్ఞ కృపాం కృత్వా తులా మరం. అయితే ఓ మహాప్రాజ్ఞ, అంటే సర్వం తెలిసిన వాడివి. అందుకే నాకు ఇంకా ఆ పరమేశ్వరుడిది సతీది వివాహం అయితే అయిపోయింది. అత్యంత మనోహరమైన ఉత్తమమైన చరిత్ర నాకు ఇంకా వినాలని అనిపిస్తుంది. అది వినాలన్న కోరిక చాలా తీవ్రంగా ఉంది. అందుకని నా మీద దయ చూపించి నాకు ఆ వర్ణన అన్నది చెయ్యరా అని అడిగాడు. బ్రహ్మో ఉవాచ సమ్యక్ కారుణీకస్యేవ మునీతే విచికిత్సితం యదహం నోదితః సౌమ్య శివలీలానువర్ణనే. బ్రహ్మ మళ్ళీ నారదుడితో ఇలా అంటున్నాడు. ఓ ముని, ఇక్కడ నీకు అంటే నీకు అది వినాలన్న కోరిక కలిగింది అంటేనే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నట్టే. అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి, అన్నీ చూస్తున్నాము, కానీ దాన్ని మళ్ళీ మాయామోహాలతోనే చూస్తూ మళ్ళీ వ్యామోహాలతోనే ఉండిపోయేలాగా ఉండటం ఒక స్థితి. దాన్ని నువ్వు దాటగలిగావు అంటేనే అక్కడ విచక్షణ వస్తుంది, అజ్ఞానం అన్నది తొలగిపోతుంది అని అర్థం. అందుకే ఇక్కడ నీకు ఈ ఇచ్చ కలిగింది కాబట్టి ఆ పరమ దయాలు అయిన పరమేశ్వర యొక్క లీలలు వినాలని ఉంది కాబట్టి ఇంకా చెప్తా, అంటే వినేవాడికి చెప్పబుద్ధి అవుతుంది. మనం ఎంత మంచివి చెప్తూ ఉన్నా సరే వినేవాడికి కాస్త కూడా దాని మీద ఎటువంటిది ఇష్టం లేకుండా అయిష్టంగా ఏదో వింటున్నాను, ఏదో చెప్తున్నారు అన్నట్టుగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళకి చెప్పబుద్ధి కాదు. కానీ ఇంత ఇష్టంతో వినాలన్న కోరికతో ఉన్న వాళ్ళకి ఇంకా చెప్పాలనిపిస్తుంది. అందుకే నువ్వు నిజంగా పరమ సౌభాగ్యవంతుడివి. అందుకే ఇలా అడగేవు. అందుకే నేను సౌమ్యుడా, నువ్వు ఏదైతే వినాలనుకుంటున్నావో ఆ పరమేశ్వరుడు యొక్క లీలల యొక్క వర్ణన నేను మళ్ళీ మళ్ళీ, అందుకంటే ఇట్లాంటి వినేవాళ్ళు కలిగినప్పుడు చెప్పేవాళ్ళకి మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే వినదగిన మాట ఎన్నిసార్లన్నా వినొచ్చు. ఏది గుర్తించుకోవాలో అది గుర్తించుకునే అవకాశం వినేవాళ్ళ ద్వారా మనకు కూడా లభిస్తుంది. చెప్తూ ఉంటున్నా, అందుకే ఉభయులు, చెప్పేవాడు వినేవాడు ఇద్దరు తరించిపోతారు. వివాహం దక్షజాం దేవీం సతీం త్రైలోక్యమాతరం గత్వా స్వాధామా సుప్రీత్యా యదకాశిని నిబోధమే. ఓ నారద, ఆ పరమేశ్వరుడు దక్ష ప్రజాపతి కన్య అయిన ఆ జగజ్జన్య అయిన సతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత తన ధామమైన కైలాసానికి వెళ్ళిపోయాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. తతో హరః సా సగణః స్వస్థానం ప్రాప్య మూధనం దేవర్షే తత్ర వృషభాదవాతర దదితి ప్రియాత్. ఇక్కడ
ఆకారం లేని పరమాత్మ ఆకారం తీసుకోవటం, జన్మరాహిత్య స్థితిలో ఉన్న ఆ పరమాత్మ మళ్ళీ జననం అన్నది ఉన్నట్టుగా మళ్ళీ ఇట్లా ఒక లీలగా ఒక అవతారాన్ని ధరించడం, ఆ పరమేశ్వరుడి కూడా మళ్ళీ ఆ పరమేశ్వరుని వివాహం ఆడే ఆ క్రతువు అన్నది మళ్ళీ లీలగా చేస్తూ వీళ్ళిలా అవతారాలు తీసుకోవటము. ఇక్కడ ఎలా అయితే వివాహం లౌకికంగా ఎలా అయితే విధి విధానాలుగా జరుగుతున్నాయో అలాగే ఇక్కడ లౌకికంగా వివాహం అనంతరం మళ్ళీ వాళ్ళ స్వస్థానానికి వెళ్ళిపోయినట్టుగా ఆ దక్షుడి దగ్గర సెలవు తీసుకుని ఆ మహాదేవుడు తన గణముల సహితంగా ఆనందదాయకంగా తన స్థానానికి వెళ్ళిపోయాడు ప్రసన్నంగా. పరమ ప్రియమైన తన వాహనమైన ఆ వృషభ వాహనం మీద వెళ్ళాడు. యథాయోగ్యం నిజస్థానం ప్రవిశ్య సా సతీ సఖః ముమోదే అతీవ దేవర్షి భవాచార కరః శివః. ఓ దేవర్షి, ఈ ప్రకారంగా ఈ సాంసారిక లీలలు ఎలా అయితే వివాహం అన్న క్రతువుతో ఎలా అయితే వివాహం జరగాలి అన్నది చెప్పాడో ఇక్కడ కూడా దాని తర్వాత ఈ సంసారంలో భవసాగరంలో గృహస్థ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత లీలగా అది కూడా ఎలా చేశాడు అన్నది చెప్తున్నాను. అన్నిటిలో ప్రావీణ్యత కలిగిన వాడు ఆ సతి యొక్క పతి అయిన సదాశివుడు యథాయోగ్యంగా తన స్థానానికి వెళ్ళిన తర్వాత చాలా ఆనందంగా, ఇప్పుడు మనలో వికారాలు ఉంటాయి, అందుకే మనకి బాధ వస్తుంది, సంతోషం వస్తుంది, అలాగే ఏడుస్తూ ఉంటాం, కాసేపు నవ్వుతూ ఉంటాం, కాసేపు కోప్పడుతూ ఉంటాం, ఇన్ని రకాల భావనలు మనలో కదులుతూ ఉంటాయి. కాకపోతే పరమాత్మ ఎలా ఉంటాడంటే సచ్చిత్ ఆనంద స్వరూపం, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అక్కడ మళ్ళీ దుఃఖం వచ్చేది ఎందుకంటే ఒకటి కోల్పోయినది కానీ లేకపోతే ఒకటి తీసుకొచ్చి చేర్చుకోవాల్సిన అవసరం కానీ లేనటువంటి వాడే పరమాత్మ. సర్వము పరమాత్మయే, అన్నీ తన నుంచే ఉద్భవిస్తున్నాయి, అన్నీ తనలోనే ఉంటున్నాయి, అన్నీ తనలోనే లయమైపోతూ ఉన్నాయి. మార్పులు చేర్పులు లేనంటి వాడే పరమాత్మ, సదా ఎప్పుడు అలానే ఉంటాడు వికారాల రహితంగా. తతో విరూపాక్ష ఇమాం ప్రాప్య దాక్షాయణిం ఘనాన్ స్వీయ నిర్యాపయామాస నందాధీనం గిరికంధరాత్. ఆ మహాదేవుడు సతి తీసుకుని అక్కడ మళ్ళీ ఆ నంది సమస్త గణములు అన్నిటితో ఆయన ప్రదేశమైన ఆ పర్వతాల దగ్గరికి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ అక్కడి నుంచి పంపించేశాడు. ఉవాచ చోతాస్తాన్ సర్వానందాదీనాతి సునృతం లౌకికీం రీతిమాశ్రిత్య కరుణా సాగర ప్రభు. లౌకికంగా ఎలా అయితే ఒక ఫంక్షన్ ఉందో వివాహం ఉందో దేనికైనా మనం అందరినీ పిలుస్తాం, అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ ఎవరు ఉండరు, ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు అంతే. అలాగే ఇక్కడ ఈయన సంకల్ప మాత్రంతో అందరూ అక్కడికి వచ్చారు. ఇప్పుడు తన దగ్గర ఉన్న గణములు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నందీశ్వరుడు సమస్త గణములు కరుణాసాగరుడైన పరమేశ్వరుడు యొక్క లౌకికమైన లీలకి అనుసరించి వాళ్ళు కూడా ఆయన మధుర వచనాలు వింటూ ఆయన చెప్పింది తగ్గట్టుగా వ్యవహరించటానికి. మహేష ఉవాచ యదాహం చ స్మారం యత్ర స్మరణాధరమానసాః సమాగమిష్యత తదా మత్పార్శ్వామి గణాధృతం. ఆ మహేశ్వరుడు ఆ గణములతో ఇలా చెప్పాడు, గణముల్లారా, నేను మీ అందరినీ కూడా స్మరించనంత వరకు కూడా మీరు ఇక్కడికి రాకూడదు. అందుకని మీరందరూ నేను స్మరించే క్షణం కోసం ఎదురు చూస్తూ మీ ప్రదేశాలకి మీరు వెళ్ళిపోండి, అప్పుడు వరకు ఇక్కడికి రావద్దు అని చెప్పాడు. ఇత్యుక్తే వామధీవేన నందాద్యాః స్వాగనశ్చతే మహావేగ మహావీర నానా స్థానేషు సంయయుః. పరమేశ్వరుడు ఇటువంటి మాటలు వినగానే ఆయన ఎంతలాగా చెప్పాడో అంతకి తగ్గట్టుగా వాళ్ళు కూడా వెంటనే అక్కడి నుంచి గణములు సహితంగా అందరూ వాళ్ళ వాళ్ళ స్థానాలకి వెంటనే ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయారు. ఈశ్వరోపి తయా సాధ తేషు యాతేషు విభ్రమి దాక్షాణ్యన్య సమం రేమే రహస్యే ముదీతో వృషం. ఆ గణములందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పరమేశ్వరుడు చాలా ఆనందంగా, ఇప్పుడు ఆ పరమేశ్వరుడు సతీదేవి తప్ప ఇంక ఎవరూ లేరు, చక్కగా ఆ ప్రదేశం అంతా కూడా వీళ్ళు ఆనందంగా విహరిస్తున్నారు. కదాచిద్ వన్య పుష్పాని సమాహృత్య మనోహరం మాలాం విధాయ సత్యాస్తు హారస్థాని సా
యోచయత్. ఆ పరమేశ్వరుడు అక్కడ ఉన్న పువ్వులన్నీ కూడా చక్కగా పుష్పించిన పువ్వులు, సువాసన భరితమైన పువ్వులన్నీ తెంపి దాన్ని చక్కగా మాలగా చేసి సతీదేవికి హారాలు బదులుగా ఆ పూల హారాన్ని ఆవిడ ధరింపచేసేలాగా వేశాడు. కదాచిదర్పణే చైవ వీక్షంతి మాత్మనః సతీం అనుగమ్య హరో వక్త్రం స్వీయామప్యావలోకయతు. ఒక్కొక్కసారి ఆవిడ ముఖాన్ని చూడాలని నీళ్ళల్లో చూస్తే మన ముఖం మనకి కనిపిస్తుంది. అయితే ఆవిడ అలా చూసుకుంటూ ఉంటే ఆవిడ వెనకాలే వెళ్ళి ఈయన నుంచిని ఆయన ముఖం అక్కడ కనిపిస్తుంది, ఆ ముఖం ఈ ముఖం రెండు కనిపించేలాగా. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ఆ ఇద్దరు లేని సమయం అంటూ ఆ లేని ప్రదేశం అంటూ లేకుండా ఎక్కడెక్కడ ఈయన ఉన్నాడో అక్కడక్కడ ఆవిడ ఉన్నది, ఆవిడ ఎక్కడుందో ఈయన కూడా అక్కడ ఉంటూనే ఉన్నాడు. అలాగే సదా శివ, సదా ఉంటున్నవాడు, శక్తియుక్తంగానే ఎప్పుడూ ఉంటున్నవాడు. దర్పణంలో ఆవిడ మొహం చూసుకుంటుంటే ఆవిడ వెనకాల వెళ్ళి ఈయన ఉండి మళ్ళీ అందులో ఇద్దరు ముఖాలు కనిపించేలాగా. కదాచిత్ కుండలం తస్య ఉల్లాస్య సంగతః బధ్నాతి మోచయత్యేవ సా స్వయం మార్జయత్యపి. ఒక్కొక్కసారి సతీదేవి చెవులకున్న ఆ దుద్దుల్ని పట్టుకోవటం, దాన్ని ఊపటం, అటు ఇటు ఊగుతూ ఉంటే, లేకపోతే ఒక్కసారిగా అవి తీసి మళ్ళీ ఆయనే ఆవిడికి అవన్నీ వెయ్యటము. సరాఘే చరణావశ్యాః యావకేనోజ్వలేన చ నిసర్గరక్తో కురుతే పూర్ణరాగే వృషధ్వజః. ఒక్కొక్కసారి ఆ పరమేశ్వరుడు స్వభావతః ఎప్పుడూ లీలలు చేస్తూ ఉండేవాడు. అందుకే ఆ లీలల్లో భాగంగా సతీదేవి యొక్క కాలకి చాలా చక్కగా ఆ పారాని పెట్టటం, ఎంతో అందంగా రాగయుక్తంగా అవన్నీ చెయ్యటము, అనురాగాన్ని ఆవిడ మీద వ్యక్తపరచటం. ఉచ్చేరపి యథాఖ్యేయే మన్యేషాం పురతో బహు తతకర్ణే కథయస్తస్యా హరో దృష్టుం తదాననం. అలాగే ఈయన ఎప్పుడు అంటే ఎప్పుడు ఆవిడ సమక్షంలో ఉంటే ఇలా ఏదో ఒకటి చెయ్యటము. అంటే ఇద్దరే ఉన్నారు, మూడో మనిషి లేరు. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు మనం మామూలుగా మాట్లాడి ఎవరికన్నా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ చెవులో చెప్తాం. ఇక్కడ ఇద్దరే ఉన్నప్పటికీ కూడా లీలల్లో భాగంగా ఆయన ఆవిడ సమక్షంలో ఏదన్నా చెప్పాలన్నా కావాలని ఆవిడ చెవులో దగ్గరగా వెళ్ళి ఆ చెవులో చెప్పటము. నా దూరమపి గంతాసౌ సమాగత్య ప్రయత్నతః అనుబధ్నామీతి నామాక్షి పుష్టదేశో అన్యమానసాం. అలాగే ఇంకొకసారి ఎక్కడ ఉంటున్నప్పటికీ కూడా వదలకుండా ఎప్పుడూ లేడు, దూరంగా ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళవలసినట్టుగా అంటే ఇక్కడ లౌకికంగా చెప్తే ఎప్పుడన్నా సరే ఇంటికి దూరంగా వెళ్ళవలసిన అవసరం వస్తే మళ్ళీ వెంటనే త్వరగా ఇంటికి వచ్చేయటము, లేకపోతే ఏదో ఆలోచనలో ఉన్న సతీదేవికి వెనకాలే వచ్చి ఒక్కసారిగా ఆవిడ్ని పట్టుకోవటము. అంతర్హితస్తు తత్రైవ మాయయా వృషభధ్వజః తమాలీలింగం విద్యా స్వాచకీత వ్యాకులాభవద్. ఒక్కొక్కసారి మాయగా అక్కడే ఉంటూ అకస్మాత్తుగా అక్కడి నుంచి వెళ్ళిపోవటము, మళ్ళీ అకస్మాత్తుగా వచ్చి ఆ సతీదేవిని పట్టుకోవటము, ఆవిడకి భయానికి ఆశ్చర్యానికి ఇట్లాంటివన్నీ కూడా లోబడేలాగా చేస్తూ ఉన్నాడు లీలలు. సౌవర్ణ పద్మా కలీకాతుల్యే తస్యాః కుచద్వయే చకార భ్రమరాకార మృగనాభి విశేషకం. ఒక్కొక్కసారి అంటే ఇక్కడ స్వర్ణమయమైన సువర్ణమైన ఆ కమలాలతో, ఇక్కడ ఈవిడేమో బంగారు ఆభరణాలు ధరించి ఉంది, ఇంతలాగా ఉండి కాస్త నలుపు వర్ణంలో ఉన్నది, అందుకే ఇక్కడ కాలిక నల్లగా ఉన్నట్టుగా ఉన్నది. ఇక్కడ ఈ కేసరమైన పువ్వులకి భ్రమరాలు ఎలా అయితే వచ్చి చుట్టూ ఉంటాయో అలాగా ఈయన ఎప్పుడు ఆ నల్లగా ఉన్న ఈవిడ ఈవిడ సువర్ణమైన బంగారు ఆభరణాలు వేసుకుంది, ఈవిడకి దగ్గరగా ఎప్పుడు అలాగే పువ్వుల దగ్గర ఎలా అయితే భ్రమరాలు వస్తూ ఉంటాయో ఆవిడ చుట్టూనే ఉంటూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. హారమస్యాః కుచయుగద్వియోజ్య సహసాహరः జ్ఞానోజయశ్చ తత్రేవ స్వాకర స్పర్శానముః అంగధాన వలయానుర్ మాన్ విశ్లేష్య చ పునః పునః తస్థానాత్ పునరేవాసౌ తస్థానే ప్రత్యయోజయత్.
ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా అంటే ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఆభరణాలు, గాజులు వేస్తున్నట్టు, మెడలో హారాలు వేస్తున్నట్టు, పూలు తీసుకొచ్చి ఆవిడ కొప్పులో పెడుతున్నట్టు, లేకపోతే పూల మాలలే చేసి ఆవిడకి వేస్తున్నట్టుగా, కాళ్ళకి పారాని పెడుతున్నట్టుగా, వెనక నుంచి మళ్ళీ వచ్చి ఆవిడ్ని పట్టుకోవటము, లేకపోతే వెంటనే ఉన్నట్టుండి అక్కడి నుంచి అకస్మాత్తుగా మాయమైపోవటం, ఇట్లాంటి అన్ని లీలలు చేస్తున్నాడు లౌకికంగా అనుసరించి. ఇలాగే ఆవిడకి ఆ భుజాల కింద ఆ వస్త్రాలు వేసుకుని ఆభరణాలు పెట్టుకున్నవి కావాలని తీయటం, మళ్ళీ పెట్టటం. ఆ కంగణాల దగ్గర నుంచి, గాజుల దగ్గర నుంచి, లేకపోతే ఉంగరాల దగ్గర నుంచి ఇవి తీయటం, పెట్టటం, తీయటం, అంటే ఆ స్థానాల నుంచి అవి తీయటం, మళ్ళీ ఆ స్థానంలో అవి పెట్టటం. ఇలా లీలలు చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ లౌకికంగా వేరే పని లేదా? సర్వానికి మూలమైన పరమాత్మ, ఆకారం తీసుకోవాల్సిన అవసరం లేని పరమాత్మ ఇలా మళ్ళీ ఉద్ధరించటానికి తీసుకున్నవాడు. అంటే ఇక్కడ ఇద్దరు అంతలాగా ఉన్నారు అంటే విడదీయటానికి వీల్లేనటువంటి వాళ్ళు. ఈవిడ ఎప్పుడు ఆయన తలంపుల్లో, ఆయన ఎప్పుడు ఈవిడ తలంపుల్లో అన్నట్టుగా ఒకే ప్రదేశంలో ఉన్నా సరే ఎప్పుడు అంతలాగా సామరస్యంగా ఉంటున్నవాళ్ళు. కాళికేతి సమాయాతి సవర్ణాతే సఖీత్విమాం యస్యాత్వస్యాత్ తతేక్షంత్యాః ప్రోక్తూడౌ సాహసం కుచు. అలాగే ఇక్కడ వాళ్ళ స్వరూపాలు, అంటే ఈవిడ స్వరూపం అన్నది చాలా నల్లగా ఉన్నది, కాళిక ఆ స్వరూపంతో ఉన్నది. ఈ ప్రకారంగా ఆవిడకి మళ్ళీ చెప్తున్నా, అంటే కాళికా నామంలాగా ఉండే నువ్వు నీ స్వరూపము, అందుకే నువ్వు కాళిక అని కూడా పిలవబడుతున్నావు. ఈ ప్రకారంగా మాటలు విని సతి తన స్నేహితులను చూస్తూ ఉండగా ఒక్కసారిగా మళ్ళీ ఈయన మళ్ళీ స్పర్శ చెయ్యటము, అంటే ఏదో పనిలో ఆదమర్పుగా ఉన్నప్పుడు మనం చూడనప్పుడు కూడా వాళ్ళు వచ్చి అకస్మాత్తుగా ముట్టుకున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ అర్థం ఏమిటి అంటే, ఎలా అయితే మనలో ఉన్న హావభావాలు, ఏడుపు వస్తుంది, సంతోషం వస్తుంది, బాధ వస్తుంది, ఆశ్చర్యం వస్తుంది, కొన్నిసార్లు అలాగా సంభ్రమ ఆశ్చర్యాలకి లోబడుతూ ఉంటామంటే, ఇక్కడ వివాహం అన్న బంధం ఎలా ఉండాలి, వీళ్ళిద్దరూ అన్నది లౌకికంగా ఎందుకు మళ్ళీ ఇలా అని చెప్తున్నారంటే, ఇక్కడ పరమాత్మ సృష్టిలో సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ, సర్వానికి అంతర్యామిగా కూడా ఉన్నది పరమాత్మే. ఈ పరమాత్మ ఎలా ఉన్నాడంటే శక్తియుక్తంగానే ఉన్నాడు. ఒకటి చూడాలంటే నీకు శక్తి కావాలి, ఒకటి వినాలంటే నీకు శక్తి కావాలి, ఒకటి పట్టుకోవాలంటే కూడా శక్తి కావాలి, ఒక ఆహారాన్ని లోపల వేసుకోవటానికి శక్తి కావాలి, ఈ ఆహారం తయారవ్వటానికి ఒక శక్తి కావాలి, ఈ లోపల వేసుకున్న ఆహారం మళ్ళీ నీకు అది చక్కగా అరగటానికి ఒక శక్తి కావాలి, అరిగింది మళ్ళీ శరీరం మొత్తం వ్యాపించడానికి ఒక శక్తి కావాలి. అలాగే శక్తియుక్తంగా ఉన్న ఆ పరమేశ్వరుడు అంతా ఉన్నాడు. అంటే ఇవన్నీ ప్రతి క్రియలో కూడా ఉన్నాడని చెప్పటానికే ఇలా గాజులు వేయటం, తీయటం, ఉంగరాలు వేయటం, తీయటం, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, ఇవన్నీ అంతర్లీనంగా లీల అని చెప్పేది ఏంటి అంటే, నువ్వు ఏ కార్యం చేసినా ఒక శక్తి కావాలి ఇక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్ళటానికి. నాలో ఒక చైతన్య శక్తి ఉంది, ఆ చైతన్య శక్తి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాం, కొంతమంది చూడగలరు, కొంతమంది వినలేరు, కొంతమంది చూడలేరు, కొంతమంది మాట్లాడలేరు, కొంతమందికి ఒక చెయ్యి పనిచేయదు, కొంతమందికి ఇంకా రెండు చేతులు పనిచేయలేవు, కొంతమంది వింటున్నట్టుగా ఉంటారు కానీ మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అంటే అక్కడ ఏదో ఒకటి లోపం ఉందన్నట్టే కదా అర్థం. అంటే సృష్టిలో ప్రతీదీ కూడా జరుగుతుంది, కర్త క్రియ కర్మ అన్నీ పరమాత్మే. ఆ ఒక్క శక్తి ఉన్న కారణంగానే ఆ క్రియ అన్నది జరుగుతుంది అన్నది అంతర్లీనంగా చెప్పడం, అంతేగాని లౌకికంగా ఇక్కడ అవతారాలే తీసుకోవాల్సిన అవసరం లేని పరమాత్మ ఇలా మళ్ళీ ఆ పరాశక్తి అవతారాలు తీసుకుని వివాహం చేసుకుని మళ్ళీ ఏదో లౌకికంగా మనం ఉన్నట్టే ఉన్నారన్న భావన కాదు ఇక్కడ. कदाचिन्मदनोन्मादचेतनः प्रमथाधिपः चकार नर्मा शर्माणि तथा कृत्प्रियया मुधा. ఇక్కడ మళ్ళీ అక్కడ ఆ ప్రియసఖి అయిన సతీదేవిని పరిహాసమాడటానికి, ఆహృత్య పద్మ పుష్పాని రమ్య పుష్పాని శంకర సర్వాంగేషు కరోతి స్మ పుష్పాభరణమాధరాత్. మన్మధుడిని సృష్టించిన వాడు, మన్మధుడు యొక్క ప్రభావం తన మీద లేనివాడు, ఎందుకంటే గుణాతీత, సర్వాతీత, మాయాతీత, మోహాతీత, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడే పరమాత్మ. అయితే ఇక్కడ
తనకి తానుగా మళ్ళీ స్మరించాడు. ఎందుకు స్మరించాడు అంటే, ఇక్కడ స్మరించినంత మాత్రాన వస్తాడు. తను చెయ్యవలసినంత విజృంభణ చేసేస్తాడు మన్మధుడు. అయితే ఆ ప్రభావం పరమాత్మ మీద ఉంటుందా? పరమేశ్వరుని మీద ఉంటుందా అంటే ఉండదు. కానీ లౌకికంగా వాళ్ళ మోహాల్లోకి వీళ్ళు వెళ్ళినట్టుగా, వీళ్ళు ఆనందంగా గడిపినట్టుగా, ఆ ప్రభావం వీళ్ళ మీద పడుతున్నట్టుగా చూపిస్తారు. కానీ అది వాస్తవం కాదు. आहत्य पद्मपुष्पाणि रम्यपुष्पाणि शङ्करः సర్వాంగేషు కరోతి స్మ పుష్పాభరణమాధరాత్. అందుకే ఈ పరమేశ్వరుడు ఎప్పుడైతే అక్కడ ఒక్కసారిగా స్మరించాడు, అక్కడ ఏమైంది, ఒక్కసారిగా ఆ కమలాలన్న పుష్పాల్ని తీసుకోవటం అవి చాలా అందంగా ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి ఇంకా వేరే పుష్పాలతో ఇట్లా ఇవన్నీ పుష్పాలతో అడిగి చక్కగా ఆభరణాల్లాగా చేసి ఆవిడ్ని ధరింప చేసేలాగా చేస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. గిరికుంజేషు రమ్యేషు సత్యా సహ మహేశ్వరః విజహార సమస్తేషు ప్రియయా భక్తవత్సలః. ఈ ప్రకారంగా భక్తుల పట్ల వాత్సల్యంతో ఉన్న ఆ పరమాత్మ మహేశ్వరుడు సమస్తము కూడా రమణీయంగా అక్కడ ఉన్నవన్నీ కూడా సతీదేవితో చక్కగా అన్ని ఆస్వాదిస్తూ విహరిస్తున్నాడు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 21 చాప్టర్లో 26 శ్లోక సంపూర్ణం.